హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలని కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సగ్గుబియ్యం వడియాలని చేయడానికి లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. లేదా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కప్పుతో సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నారో అదే కప్పుతో 7 టైమ్స్ వాటర్ని తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 7 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. వడియాలను చేసుకునేటప్పుడు గిన్నె కొంచెం పెద్దగా, అడుగున మందంగా ఉన్న వాటిని తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ వేడైన తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున సగ్గుబియ్యం అతుక్కుపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం కలర్ ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయ్యింది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. వీటిని మంచిగా ఉడికించుకోవాలి, లేదంటే వడియాలు పెట్టుకునేటప్పుడు విరిగిపోతాయి. సగ్గుబియ్యం చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని కలుపుకోండి. ఈ జీలకర్ర సగ్గుబియ్యం ఉడికేటప్పుడు వేసుకుంటే సగ్గుబియ్యం వడియాలు కలర్ చేంజ్ అవుతాయి. ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటే పాపడాలు తెల్లగా వస్తాయి. ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ మీద ఈ వడియాలని పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలని క్లాత్ మీద పెట్టకండి. క్లాత్ మీద పెట్టుకుంటే తీసేటప్పుడు కష్టమవుతుంది. ఈ వడియాలని ఇలా లావుగానే పెట్టుకోవాలి. ఎండలో ఎండిన తర్వాత ఇవి పల్చగా అవుతాయి. మీరు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని, నువ్వులని కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్గానే పెట్టుకుంటున్నాను. ఇంకా అన్ని వడియాలని పెట్టుకున్న తర్వాత వీటిని ఎండకి 3 రోజులు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వడియాలు ఎండిన తర్వాత ఇలా పల్చగా అవుతాయి. మీరు వడియాల్ని పెట్టుకునేటప్పుడు పల్చగా పెట్టుకుంటే ఎండిన తర్వాత మరీ సన్నగా అయ్యి ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోతాయి. దీన్ని ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పాపడాలు ఎంత పెద్దగా పొంగుతున్నాయో. అలాగే మనం ఈ వడియాల్ని ప్లెయిన్గా చేసుకున్నాం కదా, అందుకే తెల్లగా వచ్చాయి. మీరు పచ్చిమిర్చి వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా భయపడకుండా చక్కగా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.